హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తీస్ కిచెన్. ఇవాళ అయితే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. ముందుగా ఇలా సేమియా అంతా కూడా వేయించేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అండ్ సన్నగా తురుముకున్న అల్లం ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి టాస్ చేసుకొని, అండ్ దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా అయితే టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే పల్లీలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రాని అయితే యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసేసుకొని ఇది అనేది బాయిలింగ్ అనేది స్టార్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ సేమియా అంతా కూడా స్లోగా వేసేసుకుంటూ మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక లిడ్ కానీ అలా ఏదైనా పెట్టేసుకొని దాంతో అయితే కవర్ చేసేసుకోండి. అండ్ మధ్య మధ్యలో అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేంత వరకు అయితే ఉంచాలి. ఇంకా నాకు కొంచెం నీరైతే ఉంది, సో నేను తిప్పుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో. సో ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. అండ్ మొత్తం సేమియా అనేది కూడా మనకి పొడి పొడిగా రావాలి. అండ్ దీని కంప్లీట్ రెసిపీ అయితే నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, సో వెళ్ళి చెక్ ఇట్ అవుట్ చేసేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేసేయండి. అండ్ చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ సూపర్ టేస్టీగా అయితే ఉంది. అండ్